ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. తప్పులందరూ చేస్తారు, కొందరే ఆ తప్పులను ఒప్పుకుంటారు. ఓ హనుమంతా, కొద్దిమంది మాత్రమే తప్పులు ఒప్పుకుంటారు, కొద్దిమంది మాత్రమే. పర్సెంటేజ్ చాలా తక్కువ తప్పులు ఒప్పుకునే వాళ్ళది. పర్సెంటేజ్ ఎక్కువ ఉండేవాళ్ళు పోట్లాడేవాళ్ళు. పదార్థం పోయినవాడికి పదార్థము పోయా, ఇక నువ్వు నానా మాటలు నువ్వు అనే బదులు వాడే అనేస్తాడు. ఎవరిని అడగాల కూడా భయపడి పోతే పాయలే అని చెప్పేసి ఊరికే ఉంటాడు. అల్లుపులైనటువంటి వాళ్ళు నేను అసలు తప్పే చేయలేదని చెప్తూ ఉంటారు. నేను చాలా గొప్పోడిని అని చెప్పుకుంటుంటారు. మహాత్ములు తప్పులు చేశాను మన్నించు అంటారు. ఇదే ఇక్కడ గోముఖుడు చేస్తున్నాడు. ఒక తప్పు కాదు, ప్రతినిత్యం 100 తప్పులు చేస్తూ ఉంటాను, నన్ను క్షమించు అంటున్నాడు. అబ్బోయ్, ఎన్ని తప్పులు చేస్తున్నాడో మానసికంగా నేను చేస్తున్నాను, నన్ను క్షమించున్నాను. అట్లని తప్పులు చేయని వాడెవరు లేరు మహాస్వామి, అందరూ చేస్తారు తప్పులు. అందుకని ఇక్కడ మహాత్ములు, నిజంగా మహాత్ములు తప్పు చేయకపోయినా కూడా ఒకవేళ నన్ను తప్పు చేసి మన్నించు. ఎన్నో జన్మలుగా వచ్చినటువంటి ఈ జన్మ, ఈ ఒక బుద్ధి ఎక్కడెప్పుడు చేశానో నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించు, నన్ను రక్షించు. తప్పులు నేను చేస్తూనే ఉంటాను, ప్రతినిత్యం 100 తప్పులు చేస్తూ ఉంటాను, మానసికంగా చేస్తూ ఉంటాను. స్వామి, ఏం చేస్తున్నాను? ఊపిరి పీల్చేటప్పుడు కొన్ని క్రిములు కూడా లోపల నాలో వెళ్ళిపోతున్నాయి, అవి కూడా తప్పే కదా. కన్ను మిన్ను తెలియకోకుండా ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాను, ఎన్నో చీమలు చంపుతున్నాను నేను, నిజమే కదా అది కూడా. నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, క్షమించు. దాసబుద్ధితో క్షమించమంటున్నాడు. దాసులు తప్పులు చేస్తారు, దేవుడు క్షమిస్తాడు. గోముఖుడు వినయంతో చేసినటువంటి ఈ విచిత్రమైన ప్రార్థనలో గొప్ప బోధ ఉన్నది. అందరి యొక్క జీవితాలు నీటి బుడగల లాంటివి, శాశ్వతంగా ఉండవు. తప్పును తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. పుణ్యకర్మ చేసిన వారికి పుణ్యము, పాపకర్మ చేసిన వారికి కీడు లభిస్తాయి. ఆ పుణ్యపాపాలే పరలోకానికి వెళుతున్నప్పుడు వెంట వెళతాయి. అవి కూడా అంతే, పుణ్యపాపాలు. సుకృతం దుఃఖితం జైవ, రెండే మనం వెంట వచ్చేది, ఇంకా అది ఏదీ రావు. మనం సంపాదన చేసిందంతా ఇల్లు వాకిలంతా అక్కడే వదిలేస్తాం, అతిసిపోతాము. అసలు ఏ కథలో ఎప్పుడు ఏ జన్మలో ఎవరైనా ఇల్లుల్లే తీసుకుపోయి నేను చూడనే లేదబ్బా, ఏ కథ కూడా కలగనే లేదు. వాళ్ళు చాలా ఇష్టమండి ఆ ఇల్లు, ఆ రూము, ఆ సోఫా, ఆ టీవీ. వెళ్ళేటప్పుడు ఆయన తీసుకువెళ్ళాడండి లోకానికి, పుణ్యలోకానికి వెళ్ళాడో యమలోకానికి వెళ్ళాడో తెలియదు, కానీ మొత్తం ఒక లారీలో అన్నీ తీసుకువెళ్ళాడండి అని ఎవరన్నా చెప్పారా? ఇంతవరకు చెప్పలే. అట్లే వెళ్ళిపోయాడండి. మరి ఎంట తీసుకుపోయింది ఏంటి? అదే మనకు అర్థం కావటం లేదు. ఎంట ఎవరు ఇది ఒక్కటి తీసుకుపోయినప్పుడు, శరీరం కూడా వదిలేసేప్పుడు ఎంటేం తీసుకువెళ్ళాడు ఆ జీవి? ఓం నమో హనుమతే నమః.